భారత న్యాయ సన్నిధి సెక్షన్ 223, సెక్షన్ 189(2), సెక్షన్ 292, సెక్షన్ 125(2) సెక్షన్ల కింద మొత్తానికైతే కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. గతంలో 192, అలాగే 353, అలాగే 352 ఈ కేసులు ఆల్రెడీ అతని పైన ఉండగా ఇప్పుడు మరో కొన్ని సెక్షన్లపై కేసులను నమోదు చేశారు. ఇటు జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదు చేశారు. ఇటు జన సమీకరణ, పబ్లిక్ గ్యాదరింగ్, అలాగే పబ్లిక్ న్యూసెన్స్, అలాగే రోడ్లు బ్లాక్ చేయడం అంటే ట్రాఫిక్ కంజెషన్, అలాగే పబ్లిక్ డిస్కంఫర్ట్. మొత్తానికైతే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్పై ఫిర్యాదు చేశారు ఎస్ఐ రవి వర్మ. సో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మరి జోగి రమేష్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారు. ఇటు నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించిన సెక్షన్లు కూడా దీంట్లో ఉన్నాయి. మొత్తం మీద ఇటు సెక్షన్ 223, సెక్షన్ 189(2), సెక్షన్ 292, సెక్షన్ 125(2), సెక్షన్ 126, సెక్షన్ 132, 190. సో మొత్తంగా